పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా పెద్ద విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు తెలుగు ప్రజలందరూ కూడా. అక్కడ కనిపిస్తున్నారు ప్రగతి మహావాది గారు. ప్రముఖ నటిగా మనందరికీ సుపరిచితులు. కానీ ఇప్పుడు పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్‌లో డెడ్ లిఫ్ట్‌లో గోల్డ్ సాధించారు. స్క్వాట్‌లో, బెంచ్ ప్రెస్‌లో ఓవరాల్‌గా సిల్వర్ మెడల్ సాధించి మొత్తానికి 2025 ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ టర్కీలో జరిగిన విషయం అందరికీ తెలుసు. ఈ కాంపిటీషన్ అసలు వింటుంటేనే అర్థం కూడా కావట్లేదు. అక్కడికి మన ప్రగతి వెళ్ళడం ఏంటని చెప్పి. కంగ్రాచ్యులేషన్స్. Thank you. Thank you so much. Means a lot. యూ ఆర్ గ్లోయింగ్ సో మచ్ ప్రగతి. అసలు ఏంటి అంటే మీ సోషల్ మీడియా అంతా మేము చూస్తూ వచ్చాం. బట్ ఇంత సీరియస్‌గా పర్సూ చేయడం ఏంటి ఒక కెరియర్‌లో సెటిల్ అయ్యి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ డు యూ ఫీల్? ఐ ఫీల్ ఫస్ట్ నాకు అక్కడ చాలా బ్లాంక్ గా ఉండింది వెన్ ఐ గాట్ ఏమంటే ఐ బీన్ అటెండింగ్ ఇప్పుడు చాలా కాంపిటీషన్స్ నేను పార్టిసిపేట్ చేశాను, డిస్ట్రిక్ట్ చేశాను, స్టేట్ చేశాను, ఇంటర్ స్టేట్ చేశాను, నేషనల్ చేశాను. సో నాకు ఎక్కడో ఒక కాంపిటీషన్ కి వెళ్ళడం రావడం అనేది ఒక అలవాట్లా అయిపోయింది. చాలా బ్లాంక్ గా ఉంటాను నేను, బికాస్ ఎక్స్పెక్టేషన్స్ నేను ఏది పెట్టుకుని నేను వెళ్ళను స్టేజ్ మీదకి, ఐ మీన్ కాంపిటీషన్ దీనికి. బట్ అక్కడంతా బ్లాంక్ గా ఉండింది. సిల్వర్ తీసుకున్నాను, ఐ వాజ్ హ్యాపీ ఆ మొమెంట్ అంతా. బట్ అది సింక్ ఇన్ అవ్వడానికి నాకు ఇక్కడికి వచ్చాక నేనేదో చేశాను అనేది ఇక్కడ ఎంటర్ అయ్యాక నా ఫ్రెండ్స్ స్టార్ట్ చేసిన గొడవ నుంచి మొదలైంది. దే ఆల్ కైండ్ ఆఫ్ సెలబ్రేటెడ్ సో మచ్, మేడ్ మీ ఫీల్ నేను ఏదో చాలా గట్టిగానే చేశాను ఫీలింగ్ లో ఉండింది. అండ్ మామూలుగా కాదు, గూస్ బంప్స్ వస్తున్నాయి ప్రగతి. అసలు మీ జర్నీ చూసి మీరు ఇంతవరకు చేరుకోవడం సామాన్యమైన విషయం కాదు. అండ్ చాలా ఫోకస్డ్ గా చేశారు. అసలు ఈ సీడ్ ఎక్కడ మొదలైంది? అంటే అసలు నేను యాక్టింగ్ కాదు, ఐఎమ్ బోర్న్ ఫర్ సంథింగ్ ఎల్స్ మొదలైందా? వాట్ హ్యాపెండ్? యాక్టింగ్ కాదు అనడానికి లేదు. నేను చేసినంత వరకు, నాకు ఇచ్చిన ఆపర్చునిటీస్ వరకు ఐ గివెన్. నేను ఇప్పుడు స్పోర్ట్స్ కి ఎంత 100% ఇచ్చాను, నేను సినిమాకి అంతే 100% ఇచ్చాను. ఐఎమ్ నాట్ అ పర్సన్ ఎక్కడో సగం హార్ట్ పెట్టే మనిషిని కాదు. ఏ పని చేసినా, వంట చేసినా కూడా నేను 100% చేస్తాను. అలాగా చిన్న చిన్న విషయం కూడా నేను ఇనిషియేట్ చేసి నేను ఏదైనా చేశాను అంటే ఐ గివ్ 100%. ఐ ఫెల్ట్ సినిమాలో ఎక్కడో నేను ఎక్స్పెక్ట్ చేసే ఒక ప్లాట్ఫామ్ నాకు దొరకలేదు టు షోకేస్ మై టాలెంట్. నాకు ఇచ్చిన ఆపర్చునిటీస్ వేర్ నాట్ దాట్ గుడ్ ఎనఫ్ అనేది ఎక్కడో ఒక కొరత మనసులో ఉంటూనే ఉండింది. అంటే ఉంటది కదా ప్రతి ఆర్టిస్ట్ కి, అయ్యో ఎందుకు నాకు ఆ క్యారెక్టర్ ఎందుకు నన్ను కన్సిడర్ చేయలేదు, అలా సమ్వేర్ ఒక చిన్న కొరత ఉంటూనే ఉండింది. సో అది నేను నెగటివ్ గా తీసుకోవడం కన్నా అది ఐ ఫెల్ట్ దట్ వాజ్ నాకెక్కడో ఒక బెంగగా, ఒక బాధగా ఉండేది. అది ఎక్కడ మెల్లగా డిప్రెషన్ గా మారుతుందో అన్న ఒక భయానికి దెన్ ఐ స్టార్టెడ్. యాక్చువల్ గా ఫిట్నెస్ లో నేను, ఇఫ్ యూ సీ, ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ టు ఫిట్నెస్. ఒక 15 years నుంచి నేను ఫిట్నెస్ లో మటుకి చాలా యాక్టివ్ గా ఉన్నాను. కానీ ఒక పాయింట్ లో అది వర్క్ గా కూడా నేను కొంచెం తగ్గిపోయాయి వర్క్. అండ్ వాళ్ళు ఇచ్చేది నాకు నచ్చట్లేదు, నేను అడిగేది వాళ్ళు ఇవ్వట్లేదు. సో ఎక్కడో చిన్న ఒక బాధ ఉండింది. సో ఐ థింక్ నేను కరెక్ట్ ఛానల్ లో ఎన్నుకున్నాను బై గాడ్స్ గ్రేస్. నాకు అలాంటి ఒక స్పోర్ట్ నాకు లైఫ్ లో ఇంట్రడ్యూస్ అవ్వటం, వేర్ నా 100% నేను ప్రేమగా ఇవ్వగలిగాను. అండ్ ఐ గేవ్ ఇట్ ఆల్ అండ్ ఐఎమ్ హియర్. ఆఫ్ కోర్స్ యు ఆర్ హియర్ అండ్ యు హావ్ మోర్ ప్లేసెస్ టు గో. వి ఆర్ సో ప్రౌడ్. అసలు ప్రగతి అందరూ కొంచెం ఇలా అంటున్నాను ఏం అనుకోకండి ప్రగతి. బట్ అందరూ కన్ఫ్యూజ్ అయ్యారు కొద్దిగా. అంటే వెయిట్ లిఫ్టర్స్ ఇంత అందంగా ఉండడం ఏంటని. అలా ఏం లేదు. నేను అంటే ఫస్ట్ నుంచి నేను అందం అనేది, ప్రగతి అందం ఈజ్ సో ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ వల్ల పోయేది లేదు, ఉన్నందో ఉంటది. సో నాకు ఆ ఇన్సెక్యూరిటీ ఆఫ్ లూజింగ్ ద ఫెమినిటీ కానీ, లూజింగ్ ద బ్యూటీ కానీ నాకు ఎప్పుడు ఆ ఇన్సెక్యూరిటీ ఎప్పుడు లేదు. బికాస్ ఐ నో నేను ఎంత చేసినా ఐఎమ్ ఉమెన్, మై ఫెమినిటీ ఈజ్ నాట్ గోన్ లీవ్ మీ, అండ్ ఐఎమ్ అ గర్ల్ అండ్ ఐ ఆమ్ అ బ్యూటిఫుల్ గర్ల్. I am a beautiful girl. So I don't have insecurities about my looks గానీ ఏదైనా. అండ్ అది ఒక స్పోర్ట్ గా తీసుకున్నాను గానీ అదే వెయిట్ లిఫ్టింగ్ అయితే లావ్ అయిపోతామో, లేకపోతే కొంచెం మ్యాన్లీగా ఆ భయం ఎప్పుడు, నాకు ఆ ఇన్సెక్యూరిటీ లేదు. బికాస్ ఐ నో హౌ టు మెయింటైన్. మీరు ఇమేజెస్ లో చూసినంత వరకు, వీడియోస్ లో అక్కడ స్టన్నింగ్ గా కనిపించారు ప్రగతి. సో ఎలాగంటే అసలు ఈ ట్రైనింగ్ ప్రాసెస్ చాలా హార్డ్ కదా, అంటే చాలా డెడికేటెడ్ గా చేస్తూ వచ్చారు మీరు. సో ఫస్ట్ ఇదిగో వెయిట్ లిఫ్టింగ్ ఇంతవరకే.
బట్ పెద్ద పెద్ద డెడ్ లిఫ్ట్స్ అవి చేసినప్పుడు ఎంత స్ట్రెయిన్ అవుతుంది. ఎప్పుడు యూ డిడ్ంట్ ఈవెన్ పాజ్. అంటే వాట్ వి నోటిస్డ్ ఈస్ దట్ యూ కెప్ట్ గోయింగ్. వాట్ వాస్ ద ప్రామిస్ యూ హాడ్? ఆ గోల్ ఏంటి? గోల్ పోస్ట్ ఏంటి? గోల్ అని నేనేం పెట్టుకోలేదు. నేను చాలా నాకెక్కడో ఒక తెలియని ఒక సాటిస్ఫాక్షన్. బికాజ్ మనం స్టార్ట్ చేసేటప్పుడు మన కెపాసిటీ అంత ఉండదు. ఒక 80 హ్మ్. కేజీస్ ఒక 90 అయ్యేటప్పుడు ఇచ్చిన సాటిస్ఫాక్షన్ ఏంటో, ఒక దేశం యుద్ధానికి వెళ్తే ఒక దేశం జయించి వస్తే ఎంతో ఫీలింగ్ ఉంటుందో, ఒక 10 కేజీస్ నేను రెగ్యులర్ గా చేసే పిఆర్ మీద ఒక 10 కేజీస్ ఎక్కువ చేశానంటే ఐ హ్యాడ్ దట్ ఒక తెలియని ఒక సంతోషం. ఐ యూస్ టు కమ్ బ్యాక్ లైక్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు మనం ఎలా ఆడుకుంటూ వస్తాం కదా, యెస్. ఆ యెస్. ఫీలింగ్ ఉండేది. ఐ ఎంజాయ్డ్ ఆ 5 కేజీస్ ఆఫ్ ఇంక్రీజ్, ఆ 10 కేజీస్ ఆఫ్ ఇంక్రీజ్. అది దట్ గేవ్ మీ ఒక జాబ్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు ఏమైందనంటే ఆ సాటిస్ఫాక్షన్ ఇప్పుడు మెంటల్ గా నన్ను ఎంత స్ట్రాంగ్ చేసిందంటే ఐ వాంట్ ద సేమ్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వెన్ ఐ కమ్ అవుట్ ఆఫ్ అ సినిమా సెట్. సో నేను అంటే ఇప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ మొండిగా అలాగే ముందు బాధపడుతూ కూర్చునేదాన్ని. నేను ఇప్పుడు మొండిగా చాలా నేను అడిగింది, నాకు నచ్చింది, నేనే చేయగలను అని ఫీల్ అయింది. నన్ను ఎత్తుక్కుని వచ్చినప్పుడు నేను చేస్తా. నేను ఆ స్ట్రెంగ్త్ నాకు మెంటల్ గా నాకు ముందు బాధగా ఉండేది, ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాను. ఏమంటే నాకు జిమ్ లో నుంచి నాకు బయటికి వచ్చే ఒక సాటిస్ఫాక్షన్, ఒక ఇమ్మెన్స్ ఒక ప్రైడ్ గా నేను ఎలా బయటకు వస్తానో, నేను సెట్ లోంచి అలా రావాలనుకుంటున్నాను. షూటింగ్ చేసి బయటకు వచ్చేటప్పుడు అదే అమౌంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్, ద అమౌంట్ ఆఫ్ ప్రైడ్, ఈరోజు చాలా బాగా చేశాను కదా అని నేను అనుకుని రావాలని నా ఆశ. సో ఐ విల్ బి ఆఫ్ కోర్స్. డూయింగ్ ఫిల్మ్స్ హియర్ ఆఫ్టర్. ఎస్. అండ్ ఆల్రెడీ యాహ్! స్టార్ట్ అయింది కూడా, డూయింగ్ తమిళ్లో ఒక సినిమా ఆల్రెడీ జయం రవి గారితో ఒకటి, అందులో ఐఎమ్ ప్లేయింగ్ నెగటివ్ రోల్. సో హ్మ్. లెట్స్ సీ యాహ్! ఇట్ సో మీ వర్క్స్. వెయిట్ లిఫ్టింగ్‌లో మీరు సాధించిన ఘనతలన్నీ మీ అంటే ఫ్యామిలీ కావచ్చు, పిల్లలు, ఇంకా ఫ్రెండ్స్ కావచ్చు, ఎలా ఫీల్ అయ్యారు? ఏమేమి చెప్పారు మీతో? వాట్ వర్ దే యాస్ యూ అసలు మిమ్మల్ని ఎలా ఇట్స్ ఓవర్‌వెల్మింగ్. అంటే నా చుట్టూ ఎంత ప్రేమ ఉంది. నన్ను ఎంతమంది ప్రేమించే ఫ్రెండ్స్ ఉన్నారు. నన్ను నెత్తిన పెట్టుకుని సెలబ్రేట్ చేసేది నా కూతురుంది. అసలు ఐయామ్ ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్. ఐ నెవర్ న్యూ. అంటే నేను ఇంత చేసినా సెలబ్రేట్ చేస్తారు. ఇప్పుడు ఈ విషయం చేసినందుకు నేను యాక్చువల్ గా ఈ రోజు పోస్ట్ చేస్తాను. హౌ దే సెలబ్రేటెడ్ మై ఎంట్రీ కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్. నేను ఈ రోజు ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తాను. యూ విల్ నో లైక్ వన్ హ్మ్. ఆఫ్ ది బెస్ట్ మొమెంట్స్ ఆఫ్ మై లైఫ్. విచ్ ఆ మొమెంట్స్ చాలు నాకు మళ్ళీ టు టేక్ మీ ఫర్దర్. ఇంకొక ఫైట్ కి నేను రెడీ అయ్యా. అబ్సల్యూట్‌లీ. సో, దీనికి ఆఫ్ కోర్స్ మీ నెక్స్ట్ వే ఫార్వర్డ్ మాట్లాడే లోపు ప్రగతి మీరు ఈ ట్రైనింగ్ ప్రాసెస్‌లో ఏం తినేవారు? మనకి ఇన్ని డైట్ ప్యాటర్న్స్ మామూలుగా నేను నార్మల్ అంటే లక్కీగా నేను తిండిపోతుని. అండ్ ఈ స్పోర్ట్ వరకు సంబంధించిన వరకు గట్టిగానే తినాలి. హ్మ్. ఆహ్, అంత నేను బర్న్ చేస్తున్నాను కాబట్టి నాకెక్కడో ఇట్ వాస్ వెరీ యూజ్‌ఫుల్. అంటే ధైర్యంగా తినగలను. ముందు భయపడేదాన్ని తినడానికి. అయ్యో! లావైపోతానేమోనని. బికాజ్ యాస్ ఇట్ ఈజ్ నేను కొంచెం పర్సనాలిటీ, ఐయామ్ ఎ బిగ్ హ్యూజ్ పర్సన్. అంటే విగ్రహం పెద్దది నాది. సో హ్మ్. కొంచెం వెయిట్ వేసినా ఐ విల్ లుక్, బికాజ్ ఐ హావ్ బ్రాడ్ షోల్డర్స్ అండ్ బిగ్ ఫేస్ కాబట్టి ఎక్కడో ఐ విల్ లుక్ బిగ్. ఆ ఒక భయం ఉండేది, ఇప్పుడు ఆ భయం లేదు. నేను ఐ విల్ లుక్ కానీ ఇంకా హెల్దీగా కనిపిస్తాను. నా ఫ్రేమ్ ఇంకా అలాగే ఉంటది. సూపర్. అసలు ఎంత ఫిట్‌గా ఉన్నారు. ఎంత అంటే హెల్తీగా స్పోర్టీగా ఉన్నారు. సో, బట్ ట్రైనర్ చెప్పలేదా ప్రగతి మీకు? ఇది ఫలానా ఇన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తప్పకుండా పడితేనే యూ కెన్ లిఫ్ట్ దట్ కైండ్ ఆఫ్ వెయిట్ అని అట్లాంటివి ఉంటాయా అవన్నీ రూల్స్ ఉన్నాయి. దీనికి? అంటే సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఒక్కొక్క పర్టిక్యులర్ ప్రోటీన్ ఇంత తీసుకోవాలి. సప్లిమెంట్స్ రెగ్యులర్ గా వాడాలి. అండ్ హ్మ్. ఫుడ్ కూడా ఏంటంటే నేను వర్కౌట్ కి ముందు ఇన్ని గంటల ముందు తినడానికి లేదు. బికాస్ కొంచెం ఫుడ్ ఇదిగా ఉన్నా నేను వెళ్ళి వర్కౌట్ చేయలేను. బికాస్ 3 hours వర్కౌట్ చేయాలంటే కడుపు నిండుగా ఉంటే చేయలేము. సో కొంచెం ఎంప్టీ అవ్వాలి. సో లంచ్ హ్మ్. ఎర్లీగా చేస్తే, నేను ఈవినింగ్ పర్సన్. నేను పొద్దున్నే లేచి జిమ్ కి వెళ్ళే టైప్ కాదు. సో నేను కరెక్ట్. ఐఎమ్ వెరీ యాక్టివ్ ఇన్ ద ఈవినింగ్. సో నేను లంచ్ ఎర్లీగా చేసి 5కి వెళ్ళానంటే, ఒక 5:30కి వెళ్ళానంటే ఒక 8:30 దాకా ఆల్మోస్ట్ 3 hours జిమ్. అబ్బా! 3 అవర్స్ జిమ్మా బాబోయ్! 3 hours ఒక్కొక్కసారి 2.5 hours. ఒక్కొక్కసారి మంచి ఆ పిచ్ లో ఉన్నానంటే 3 hours కూడా అయిపోతుంది. అమేజింగ్ అసలు. సో, ఇప్పుడేదో తాగుతున్నారు మంచి జ్యూస్ ఏదో. కాఫీయా? ఏం లేదు, గ్రీన్ టీ.
ఓహ్! గ్రీన్ టీ. ఓకే. కావా, యాహ్! కావా, యాక్చువల్లీ కాశ్మీరీ కావా. కావా, కాశ్మీరీ కావా చాలా మంచిది హెల్త్‌కి. మీ స్కిన్ అందుకనే గ్లో అవుతుంది. ఇంకా గ్లోయింగ్‌గా తయారయ్యారు ప్రగతి మీరు. బికాజ్ అంటే యూ ఆర్ థ్యాంక్ ఆల్వేస్ యూ. బ్యూటిఫుల్. యూ నో దట్ కాన్ఫిడెన్స్ ఇస్ అండ్ దట్ ఎక్సుబరెన్స్ ఇస్ షోయింగ్ సో మచ్. అది యాక్చువల్ చాలా ఈ ప్రాసెస్ లో అఫ్ కోర్స్ స్ట్రెంగ్త్ బాగా గెయిన్ చేశాను. హ్మ్. అండ్ నా స్కిన్ ఈస్ బికమ్ మచ్ బెటర్ బికాస్ ఆఫ్ ద కంటిన్యూస్ బ్లడ్ ఫ్లో అండ్ సప్లిమెంట్స్ అవి తీసుకోవడం వల్ల అండ్ క్లీన్ డయట్ అవ్వడం వల్ల మై స్కిన్ ఈస్ గ్లోయింగ్, ఐఎమ్ గ్లోయింగ్, మై హెల్త్ ఈస్ టచ్ వెరీ గుడ్. బట్ ఇవన్నిటికీ మించి నాకు జరిగిన ఒక మంచి ఏంటంటే కాన్ఫిడెన్స్. I have become very strong mental, not just physically but mentally also. I'm not insecure about anything now. I know I can take care. Anything comes, I'll take care. గూస్ బంప్స్ మీరు మాట్లాడుతుంటే. అసలు ఇట్స్ సచ్ ఎ ట్రాన్స్‌ఫర్మేషన్. ఏదొచ్చినా సెల్ఫ్ ఏదొచ్చినా నేను యాక్చువలైజేషన్. చేయగలను, ఏదొచ్చినా నేను చూసుకోగలను అనే ఒక ధైర్యం వచ్చింది. ఆ! నేను కాకపోతే ఎవరు అన్న ఒక ఐ హ్యావ్ దట్, ఐఎమ్ దట్ కాన్ఫిడెంట్. ఏదైనా ఫేస్ మీ చేస్తా, లెట్స్ డూ దిస్ అన్నట్టున్నా. సో మీ ఈ ఫెనామినల్ విన్ తర్వాత ఈ ప్రోగ్రెస్ అండి ఈ పాయింట్‌కి చేరాక మీ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫిల్మ్ ఫ్రెటర్నిటీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు? చూసి అమ్మో! అంటున్నారా? వావ్! అంటున్నారా? ఐ నో Wow, నందిని ఈస్ వెరీ క్లోజ్ everybody is టు యూ. so proud of me. నేను ఇప్పుడు ఈ 2 days లో నాకు ద అమౌంట్ ఆఫ్ కాల్స్ ఐ గాట్ ఫ్రమ్ ఫిల్మ్ ఫ్రెటర్నిటీ, చాలా మంది డైరెక్టర్స్, యాక్టర్స్, ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచి మా అసోసియేషన్ లో పోస్ట్ చేశారు. సో ఇట్స్ నైస్. సినిమా వాళ్ళు ఈక్వల్ గా ఏమంటే ఇండియాలోని సినిమా నుంచి ఈ ఏజ్ గ్రూప్ లో స్పోర్ట్స్ కి అది ఇండియన్ లెవెల్లో వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. సో ఎవ్రీబడి ఈస్ సెలబ్రేటింగ్. ఆఫ్ కోర్స్. నిజంగా అసలు ప్రతి అది కూడా ఒక్కరు మీరు సెలబ్రేట్ చేస్తున్నారు. అందరూ మనస్ఫూర్తిగా కంగ్రాచులేట్ చేస్తున్నారు. అండ్ ఆశ్చర్యంతో కూడిన ఒక ప్రేమతో కూడిన విషెస్ ఇస్తున్నారు. ఆఫ్ కోర్స్. యూ డిజర్వ్ ఇట్ ఆల్. Unbelievable for a lot of people, but yeah, they loved మీరు ఐ it. డోంట్ నో ప్రగతి మీరు రియలైజ్ అవుతున్నారో లేదో, మేమందరం చూస్తూ రియలైజ్ అవుతున్నాం. నిజంగానే రోల్స్ రాలేదు. కావాల్సిన రోల్స్ రాలేదు. ఏదో సపోర్టింగ్ క్యారెక్టర్స్ అక్కడ ఒకటి అరా ఒక ఓటీటీ ఒక ఇది అది వస్తూ చాలా Hmm. మంది కాలం Yeah. గడిపేసి ఇంకా ఇంతే జీవితం అనుకుంటారు. బట్ ఒక Hmm. స్టేజ్ ఆఫ్ లైఫ్ దాటిన తర్వాత ఒక కంఫర్ట్ జోన్‌లో ఉన్న తర్వాత వేరే చోటుకెళ్ళి స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి వర్క్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఈ ఘనత సాధించడం ఈస్ టోటలీ అమేజింగ్. నౌ హూ ఈస్ యువర్ కోచ్ ప్రగతి? వి ఆర్ ఆల్ వెయిటింగ్ టు. కోచ్ ఈజ్ ఉదయ్ కిరణ్ అని, ఉదయ్ కిరణ్ పిల్లి అని. ఆ అబ్బాయి కూడా పవర్ లిఫ్టర్. హుహు. సో ఆ అబ్బాయి వాజ్ కోచింగ్ మీ ఫర్ పాస్ట్ 3 years. చాలా ఈక్వల్లీ హీ ఆల్సో డిడ్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ హియర్ వి బోత్ ఆర్. అబ్సల్యూట్లీ. సో దే గేవ్ యూ ఎ మెడల్. ఇప్పుడు ఇంటర్నేషనల్‌గా ఇలా ఇవన్నీ సాధిస్తే ఇంకా బోలెడు గిఫ్ట్‌లు వచ్చేస్తాయి కదా! ఆపర్చునిటీస్, గిఫ్ట్స్ టు బి ఎ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ దిస్, థాట్ అవన్నీ ఉంటాయి కదా వీటిలో. స్పోర్ట్స్ విన్స్ కదా, I'm only 2 years old. So in this, in ఇంకా I'm yet to see felicitations. Yes, there is lot of calls for felicitation. కాకపోతే ఇప్పుడు చెన్నైకి సినిమాకి షూటింగ్ కోసం వెళ్తున్నాను కాబట్టి ఈ 4-5 days అవైలబుల్ లేను. ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వెయిటింగ్. బ్యాంక్ ఒక 2-3 బ్యాంక్స్ హ్యావ్ కాల్డ్ ఫర్ ఎస్బీఐ వాళ్ళు. దే వాంట్ టు డూ ఫెలిసిటేషన్ ఫ్రమ్ మై కమ్యూనిటీ. మహిళా సంఘం వాళ్ళు కాల్ చేశారు. హ్మ్. సో ఉన్నాయి అవన్నీ ఇంకా చాలా. లాట్ ఆఫ్ పీపుల్ వాంట్ టు సెలబ్రేట్ మై విన్ అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్. స్వప్న, ఐ విల్ టెల్ యూ వాట్, ఈ ఎంటైర్ ఎక్స్పీరియన్స్ నాకు హ్యాస్ హంబుల్డ్ మీ మోర్, హ్యాస్ గ్రౌండెడ్ మీ మోర్. బికాజ్ ఐ ఫీల్ ఎవరికైనా అహంకారం కానీ కోపం కానీ ఏదైనా ఎప్పుడు ఉంటుందంటే ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఉన్నప్పుడు ఉంటుంది. సమ్వేర్ అన్ని నాలో ఉన్న అహంకారం, నాలో ఉన్న ఇన్సెక్యూరిటీస్, నాలో ఉన్న ప్రతిదీ అలా తొలగిపోయాయి. ఐఎమ్ హంబుల్డ్, ఐ బికమ్ కామ్. I feel it's a new birth, yeah, basically. సో బ్యూటిఫుల్. ఎంత బాగుంది వినడానికి. ఐ నో యూ ఆర్ జస్ట్ సెటిలింగ్ ఇన్. ప్రగతి మీరు కాన్షియస్ గాను మీ గట్ ఇన్‌స్టింక్ట్ ఫాలో అవుతూ ఇంతవరకు వచ్చేసారు మీరు. అవును. చాలా మంది దే లుక్ ఎట్ యూ యాస్ ఎన్ ఇన్‌స్పిరేషన్ నౌ లైక్ ఎన్ ఐకాన్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ యూ నో. అదొక వెన్ యూ రెస్పాన్సిబిలిటీ నాకు ఇప్పుడు. Yes. Lot of సో people are ఏం looking up to me. ఏం చెప్తారు ఫిట్‌నెస్ గురించి, ఎస్పెషల్లీ ఫిజికల్ ఫిట్‌నెస్, మెంటల్ ఫిట్‌నెస్,
ఎలా మన ఆలోచనల్ని, మన స్టేట్ ఆఫ్ మైండ్‌ని ఎలా ట్రాన్స్‌ఫార్మ్ చేస్తుందనే విషయంపై మీరేం చాలా చెప్తారు? మంది ఎస్పెషల్లీ విమెన్ ఫిజికల్ ఫిట్నెస్ చాలా మంది మెయింటెనెన్స్ గురించే ఆలోచిస్తారు. సన్నబడ్డం కోసం, సన్నపడ్డానికి డైట్ చేయాలండి. జిమ్కి వెళ్ళి ప్రయోజనం లేదు, టు బి ఆనెస్ట్. జిమ్కి వెళ్ళేది ఓన్లీ ఫర్ మన బాడీ మన కంట్రోల్లో ఉండడం కోసం మనం జిమ్కి వెళ్తాం. కానీ మనం తినేదే మనం సన్నము లావు అనేది అవుతుంది. నేను ఎప్పుడు చాలా మంది ఐ రిమెంబర్ ఇన్స్టాలో చాలా మంది నిజం చెప్పు, నువ్వు ఊరికే వీడియోల కోసం చేస్తున్నావు అలా నాకు మెసేజ్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నిజం చెప్పు, నువ్వు చూడ్డానికి అంత లావుగా ఉన్నావు, నువ్వు ఊరికే వీడియోలు పెడుతున్నావు కదా, వీడియోల కోసమే ఆ ఎక్సర్సైజులు చేస్తున్నావు కదా, నువ్వు యూ యాక్చువల్లీ యూ డోంట్ డూ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో పీపుల్ థింక్ ఎక్సర్సైజింగ్ విల్ మేక్ యూ థిన్. అది ఆ కాన్సెప్ట్ మనకి అలా చాలా మంది అలా అని ఊహలో బతుకుతున్నారు. కానీ వర్కౌట్ మూలంగా సన్నపడరు, డైట్ మూలంగానే సన్నపడతారు. వర్కౌట్ మూలంగా మనకి ఫిజికల్ కంట్రోల్ వస్తుంది, మన బాడీ మన కంట్రోల్లో ఉంటుంది. దానికన్నా ఎక్కువ మెంటల్ గా యూ బికమ్ మోర్ పీస్ఫుల్, మోర్ కామర్. ఆలోచన శక్తి పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, దట్ యూ కెన్ డూ ఎనీథింగ్. మన బాడీ మన కంట్రోల్లో ఉంటేనే మన కాన్ఫిడెన్స్ మన కంట్రోల్లో ఉంటుంది. వీ నో నేను చేసేయచ్చు అన్న ఒక ఇది వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ద జర్నీ ఐ హ్యావ్ లర్న్డ్. ఈజ్ ఐ థింక్ 40s, ఎస్పెషల్లీ లేడీస్ ఇన్ 40s, ఈ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా దే హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దిస్ టు అండర్స్టాండ్ నేను ఏం చెప్తున్నా. బికాస్ నాకు చెప్పడానికి కొన్ని వేల విషయాలు ఉన్నాయి, కానీ నేను వార్తల్లో ఐఎమ్ నాట్ ఏబుల్ టు పుట్ ఇట్ ఇన్ వర్డ్స్. నో మీరు చెప్పండి, వేల కాబట్టి వందలేనే చెప్పండి, మేము అందరం వెయిట్ చేస్తున్నాం ఈ మాట వినడానికి. I'm not able to put it because it is a feeling, Swapna. It is such a beautiful feeling. It is. I'm not able to explain. Fitness is a feeling. అంతే కదా. Your body is It's just a heal. It's heal. It heals you. It's a therapy. Because మనం ఏ బాధతో వెళ్ళినా మన జిమ్ మనల్ని క్యూర్ చేసి పంపుతుంది. అమేజింగ్. అండ్ ఐ ఎక్స్పీరియన్స్డ్. నేను ఐ డోంట్ నో, నాకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను నేను. మీలో ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తోంది. ఫ్రమ్ ఐ థింక్ మిమ్మల్ని కలిసి 2 years అవుతుంది అట్లీస్ట్ కదా. 2 years అవును. కోర్స్ అప్పుడు మీరేం తక్కువని కాదు, బట్ ఇప్పుడు ఒక న్యూ ఫౌండ్ కాన్ఫిడెన్స్ అండ్ నేను ఐ కెన్ డూ ఎనీథింగ్ అనే ఒక అష్యూరెన్స్, సెల్ఫ్ అష్యూరెన్స్ అది మీ మొహంలో కనిపిస్తోంది. దానివల్లే ఆ శాంతం అంతా కూడా కనిపిస్తోంది. సో బట్ ఇక్కడ నుంచి ఐ నో సినిమాలు ఆఫ్ కోర్స్ వీ వాంట్ టు సీ యూ మోర్ అండ్ మోర్ ఆన్ స్క్రీన్. ఐ విల్ సీ. ఇప్పుడు చాలా మంది సినిమాలు లేవని నేను ఇది చేస్తున్నాను అనుకుంటున్నారు. అన్ని ఆఫర్స్ నాకు రావట్లేదు అనే మాట నిజమే, కానీ ఆఫర్స్ వస్తున్నాయి. కానీ నా పర్సెప్షన్ అబౌట్ హౌ ఐ వాంట్ టు బి సీన్, నేను ఒక్కటి డిసైడ్ అయ్యానండి. అందరూ ఎలా నన్ను చూడాలనుకుంటారో వాళ్ళు డిసైడ్ చేయకూడదు. నన్ను వాళ్ళందరూ ఎలా ఇది నేను డిసైడ్ చేయాలి. మీరు నన్ను ఎలా చూడాలో నేను డిసైడ్ చేయాలనుకుంటున్నాను. సో ఎలా సాధ్యం? ఇండస్ట్రీలో సాధ్యం అవుతుందండి, అవుతుంది. నేను డిసైడ్ అయ్యాను కదా, అవుతుంది. ఇన్ని రోజులు నేను డిసైడ్ అవ్వలా. అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తే అర్థం అవుతుంది. ఎగ్జాంపుల్ అంటే జడేసుకుని అలా హోమ్లీగా క్యారెక్టర్ అలాగనా, ఇంకోటనా? అది ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది కాదు, వాట్ కైండ్ ఆఫ్ కంటెంట్ ఐఎమ్ గోయింగ్ టు ప్లే. ఇట్ క్యాన్ బి నెగటివ్ ఆల్సో. జడ వేసుకోక్కర్లేదు, జడ వేసుకుని నెగటివ్ రోల్ కూడా చేయొచ్చు, జడ వేసుకుని పాజిటివ్ చేయొచ్చు. కానీ ఆ ఉన్న 10 నిమిషాలు ఒక ఇంపాక్ట్ ఇచ్చి వెళ్ళే క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి. 10 నిమిషాలైనా పర్వాలేదు, బట్ ఐ వాంట్ టు లీవ్ అన్ ఇంపాక్ట్ టు ద ఆడియన్స్. బికాస్ నా దగ్గర ఉన్న పొటెన్షియల్ వాడుకోలేదన్న ఒక బాధతో నేను స్టార్ట్ చేసి, నేను ఇక్కడ నా ఎనర్జీని షిఫ్ట్ చేసి నేను ఇంత బాగా ట్రాన్స్ఫార్మ్ చేయగలిగాను అని అంటే ఐ నో నేను ఆర్టిస్ట్ గా ఇంకా 100 times బెటర్. అండ్ నేను ఎలా చేయగలను నా క్యారెక్టర్ ఇస్తే అనేది నాకు తెలుసు. అండ్ టైం విల్ టెల్. అబ్సల్యూట్లీ, టైమ్ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్ స్పీకింగ్. సో వాట్ నెక్స్ట్ ప్రగతి? మీరు ఇంకా ప్రాక్టీస్ అపార్ట్ ఫ్రమ్ యువర్ సినిమా, మీరు ట్రైనింగ్ అది కంటిన్యూ చేసి ఇంకా నెక్స్ట్ చేస్తాను అండి. దిస్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఐఎమ్ నెవర్ గోయింగ్ టు గివ్ అప్ పవర్ లిఫ్టింగ్. పవర్ లిఫ్టింగ్ అనే కాదు, జనరల్ గా ఈ స్పోర్ట్ నాకు నచ్చింది.
ఇప్పుడు ఇంత దూరం నేను ట్రావెల్ అయ్యాను కాబట్టి ఇంకా ఫర్దర్ వెళ్ళాలనుకుంటాను. ఆబ్వియస్లీ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఐ విల్ బి గెట్టింగ్ రెడీ. అంటే నేను ఇప్పుడు టు బి ఆనెస్ట్ నేను ఒక 20% ప్రిపేర్ అయ్యానని చెప్పొచ్చు. ఇంకా నాకు 80% ఉంది ప్రిపేర్ అవ్వడానికి. నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ ఐ యామ్ ప్లానింగ్ టు మేక్ మై సెల్ఫ్ రెడీ ఫర్ కామన్వెల్త్ గేమ్స్. సూపర్. సో దట్ ఈస్ మై నెక్స్ట్ స్టెప్. ఫెనామినల్, ఫెంటాస్టిక్. మీ మెడల్ మీరు ఇంట్లో లేరు, ఊర్లో లేరు కాబట్టి నేను మెడల్ చూపించమని అడగట్లేదు. అయ్యో ఇక్కడ ఉందా యాక్చువల్ గా? ఇంట్లో నేను నైట్ వెళ్తున్నాను కదా, వెళ్ళారేమో అనుకున్నాను. లేదు ఆల్రెడీ అక్కడ తగిలిచ్చాను. ఒక్క నిమిషం, ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ కెన్ సీ. కనిపిస్తున్నాయా? అమ్మ బాబోయ్ ఎన్ని మెడల్స్! 1 సెకండ్ ఉండండి. సూపర్ కదా అసలు. Seeing if you can flip. Okay, 1 second. అద్దుగో వావ్. అవి అది అసలు ఏమన్నా మాటల్లో చెప్పచ్చా? ప్రాగ్ స్ట్రాంగ్. Yes. Prague Strong is going to actually be stronger. Prague Stronger also. Wow, congratulations. Suman TV తరఫున మీకు హార్ట్ ఫెల్ట్ ఇంకా కంగ్రాచులేషన్స్, కుడోస్, సల్యూట్స్. అందరికి గర్వకారణం అయ్యారు మా ప్రగతి. అండ్ ఆల్సో నాకే కాదు అలాంటి విమెన్ కి చాలా మందికి దట్ if the going gets tough, the tough gets going. Yes. God bless you. And I proved it. You proved it beyond words. So finally ఒక లాస్ట్ క్వశ్చన్ అడగమాలేను. మీరు ఏం కొనుక్కుంటున్నారు? ఏం గిఫ్ట్ ఇచ్చుకున్నారు? మీరు చీర కొనుక్కున్నారా? లేక బట్టలు కొనుక్కుంటారా? ఆర్ దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ నేను ఒక సన్ గ్లాసెస్ టర్కీ నుంచి వచ్చేటప్పుడు నాకు సన్ గ్లాసెస్ అంటే చాలా ఇష్టం. సో వచ్చేటప్పుడు చాలా అంటే బడ్జెట్ చాలా చిన్న బడ్జెట్ తో వెళ్ళాను. పాపకి చిన్నవి ఐ బాట్ సమ్ ఫ్యూ గిఫ్ట్స్. సో ఐ వాంటెడ్ టు గిఫ్ట్ మై సెల్ఫ్ సంథింగ్ ఏదా అని ఆలోచించి ఒక సన్ గ్లాసెస్ కొనుక్కున్నాను. డియోర్ది 37,000. You are the perfect Dior girl. Yes. So I bought one. I gifted myself for Dior sunglasses. Yes. Many more to come. Many more victories to come, Pragati. Wishing you all the very best. And I look forward to seeing you in person. మీరు ఎప్పుడు లాస్ట్ సెటిల్ అయిన తర్వాత I want 5 days ఆగి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కలుద్దాం మనం. తప్పకుండా ప్రగతి. Done. Once again, congratulations. Nice talking lots to you. of love, lots of blessings. Yes. Yes. Power girl. Prague Strong. Thank you, dear. Thank you so much. Bye, da. Bye bye. Bye.